గారు చాలా చక్కటి పునాది వేశారు. ఇవాళ చాలా బాగుంది. పరీక్షిత్తుకి కలిగిన దాహం ఏమిటి అనే దాని గురించి లోకసామాన్యంగా ఆలోచించకండి, ఆ దాహము ఏం దాహమో పరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఆమె సూచన చేశారు. నిజంగా అది అంతే. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం. కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను, స్వామి నాకు ఎప్పుడూ ఆపదలు తెచ్చిపెట్టు అని అడిగింది. విపదస్సంతు న శాశ్వతని, నాకు ఆపదలు తెచ్చిపెట్టు అని అడిగింది. అడిగి ఏమిటి ఇట్లా లోకవిరుద్ధంగా అడుగుతున్నావు అని అంటే, ఆ ఆపదలలోనే కదా నీ దర్శనం మాకు జరుగుతుంది. ఆ దర్శనం ఎటువంటిది? అపునర్భవ దర్శనం, మళ్ళీ జన్మలేనటువంటి దర్శనం మాకు జరుగుతుంది అని అన్నది కుంతీదేవి. ఆ వరుసలో జన్మించినటువంటి వాడు పరీక్షిత్. కాబట్టి బయటికి వెలుపలికి అతడిది ఒక తప్పుడు చేష్ట అని అనిపించినా కానీ, ఇది తప్పు ఇది ఒప్పు అనేదాన్ని మనం ఫలితాన్ని బట్టి నిర్ణయించాలి. అక్కడికక్కడ నిర్ణయించడానికి వీల్లేదు, ఫలితాన్ని బట్టి నిర్ణయించాలి. కనుక ఆమె అన్నమాట చాలా లోతుగా ఆలోచించవలసినటువంటిది. మొత్తానికి పరీక్షితుకు దాహం వేసింది. దాహం తీర్చుకోవటానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన నేరుగా తపస్సుకు చేసుకునేటువంటి నిష్ఠలో ఉన్నటువంటి శమీకుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ పద్యం, నిన్నటి పద్యం చాలా అద్భుతమైన పద్యం కనుక ఒకసారి మళ్ళీ చదువుతాను. మెలగుట చాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమయో మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుడై అతి దీర్ఘజటలు తన్నావరింప అలగు తురుచర్మధారి అయి అలరుతున్న తపసి పొడగని శోషిత తాలుడగుతు వెండి ఎండి తడిలేని కుత్తుగా ఎలుగుడింద మందభాషల దగ్గరి మనుజ విభుడు అని చెప్పారు. ఇందులో దీని గురించి నిన్న ఇంచుమించు 2 గంటలు ఈ ఒక్క పద్యానికే సరిపోయింది. ఇంకొక మాట నేను అంటాను, సరిపోలేదు, ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ఒక చమత్కారమైన కథ చెప్తారు. కాళిదాసు భవభూతి ఉత్తరరామచరిత్రను రాశాడు. అవిదిత గతయామ రాత్రిరేవ వ్యరంసీత్ అని ఆయన మాట రాశారు. సీతారాములు మాట్లాడుకుంటూ ఉంటే రాత్రి గడిపోయింది అని అన్నారు. అక్కడ ముందర భవభూతి రాత్రంతా గడిపేశారు అని రాత్రిమ్మని ద్వితీయ విభక్తి వాడారట. అంటే కాళిదాసుకు చూపించిరమ్మన్నారట. ఆయన అంతా కథ అనుకోండి, చమత్కారమైన కథ. ఆయన తమలపాకులు వేసుకుంటూ ఆయన శిష్యుడు, భవభూతి శిష్యుడు చదువుతూ ఉంటే రాత్రిం అని చదివినట్టవాడు. చదివితే సున్నం ఎక్కువైంది అన్నట్ట. సున్నా ఎక్కువైంది అని. రాత్రి రేవ వ్యరంసీత్ అని అంటే రాత్రి గడిచిపోయింది కానీ మాటలు ఇంకా మిగిలిపోయినాయని అర్థం. రాత్రిని గడిపారు అని అంటే ఈ అర్థం రాదు. అలాగే ఈ పద్యంలో ఉండేటువంటి విశేషాలు ఇంకా చాలా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. కానీ మరోసారి చెప్పుకుందాం, అన్నీ ఒకసారి చెప్పుకోలేం కదా. కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుతనున్నవాడు చేసన్నలనైన రమ్మనడు సారజలంబులు తెచ్చిపోయడు ఏ మన్నలనైన చేయడు సమగ్ర ఫలంబులు పెట్టడు ఇంత సంపన్నత నొందెనే తన తపశ్చరణ ప్రతిమ ప్రభావము. ఇది చాలా దురుసు మాట, అనరాని మాట. ముఖ్యంగా కురువంశంలో పుట్టినటువంటి ధర్మరాజు చారికలో ఏర్పడినటువంటి ఏ రాజు ఇటువంటి మాటలు అనకూడదు.
అన్నాడు అని అంటే ఈ మాటల వెనకాల వేదాంత రహస్యాలు ఉన్నాయని మనం తప్పనిసరిగా భావించాలి. దాని దగ్గరికి వద్దాం తర్వాత. ఏమంటున్నాడు పరీక్షిన్ మహారాజు? కన్నులు మూసి బ్రాహ్మణుడు. ఈయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే రెండు రకాలు: జాతి బ్రాహ్మణత్వము, గుణ ప్రాతినిధ్యం. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు బ్రాహ్మణుడు. కన్నులు మూసుకొని గర్వముతోడు తనున్నవాడు. గర్వముతో ఉన్నాడు. ఏమిటి గర్వం? నేను బ్రాహ్మణుణ్ణి, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని చూడక్కర్లేదు, ఎవరిని ఆదరించనక్కర్లేదు అనేటువంటి గర్వంతో ఉన్నాడు. చేసన్నలనైన రమ్మనుడు. ఎవరయ్యా బాబు ఇట్రా అని చేతితో సంజ్ఞైనా చేయొచ్చు. రోడ్లో మాట మాట్లాడటానికి ఏదైనా అవరోధం ఉన్నట్టయితే కనీసం చేతి సన్నతోనైనా రమ్మనాలి. ఆ మాట చేయలేదు. సార జలంబులు తెచ్చిపోయేడు. నేను దాహంతో గొంతు ఎండిపోయి తస్తున్నాను, ప్రీతితో మంచి చక్కటి సారవంతమైనటువంటి జలాలు తీసుకొచ్చి పోయలేదు నాకు. ఏ మన్ననలైన చేయడు. మహారాజును నేను, మన్ననలు చేయడు. ఏది రాజగౌరవం, రాజుకి గౌరవం ఇవ్వాలి. నా విష్ణు పృథివీపతి అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. రాజు అంటే విష్ణువు కానివాడు రాజు కాడు అని మన ప్రాచీనులు సంభావన చేశారు. నా విష్ణు పృథివీపతి అని. కాబట్టి ఆ దృష్టితో రాజును కాబట్టి నాకు మన్నన చెయ్యాలి. సమగ్ర ఫలంబులు తెచ్చిపెట్టడు. కాసిని పండ్లు తీసుకొచ్చి అయ్యా ఆకలేస్తుందేమో తీసుకోండి అని. మనం ఇప్పుడు ఫలహారం అంటున్నాం కదా. ఫలహారం కాదు అది, అసలు ఫలాహారం. ఫలములతో ఏర్పడినటువంటి ఆహారం మనం ఫలహారం అంటున్నాం. అది చాలా ప్రమాదకరమైన మాట. ఫలం అంటే మాంసం, హారం అంటే దండ. ఫలహారం అంటే మాంసపు దండ అని అర్థం అన్నమాట. ఫలాహారము అనాలి. మనం శబ్దాలు, అనేక శబ్దాలు గురికి బారెడు దూరంగా ప్రయోగించేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్, టిఫిన్ అని అంటూ ఉంటామే, అటువంటిది. ఆ రోజుల్లో వాళ్ళ సంప్రదాయం ఏమిటంటే మంచి పండ్లు తీసుకొచ్చి ఇవ్వటం. సమగ్ర ఫలంబులు పెట్టడు ఇంత సంపన్నతనొందినే. ఇంత గొప్పవాడే అన్నాడు ఈయన. తన తపశ్చరణ అప్రతిమ ప్రభావములు, తపశ్చరణము యొక్క అప్రతిమ ప్రభావములు ఇంత స్థాయికి వెళ్ళిపోయినాయన్నమాట. రాజులనేటువంటి వాడిని లెక్క చేయకుండా వచ్చినటువంటి వాడి కనీసం మానవత్వ దృష్టితోనైనా మంచినీళ్ళు ఇవ్వాలి, కాస్త పండ్లు పెట్టాలి అనేటువంటిది. ఎందుకనంటే వేదం ఏం చెబుతోంది? అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తర్వాత వెంటనే అతిథి దేవో భవ అని అన్నది. వేదానుశాసనం ప్రకారమైనా సరే అతిథినైనా నాకు ఈయన గౌరవం చేయాలి. ఇటువంటివన్నీ ఏం చేయకుండా ఉన్నాడు. ఏమిటి దీని సంగతి అని అతని మనస్సులో భావ విక్రియ కలిగినట్టుగా కవి మనకు చెప్తున్నారు. ఈ పురాణ కథలు మొదలైన వాటికి అన్నిటికీ కూడా సాధారణంగా రెండు పంక్తుల, రెండు సమాంతర రేఖల్లో అర్థాలుంటూ ఉంటాయి. సమాంతర రేఖల్లో అర్థాలుంటూ ఉంటాయి. ఆ సమాంతర రేఖలన్నింటినీ కూడా మనం అది చూడాలి, ఇది చూడాలి. ఇది భాష్యానికి అర్థం. ఇప్పుడు చూడండి, వడుగా ఎవ్వరి వాడవు ఎవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ నీ వరుదెంచుటల్ సఫలమయ్యన్ జన్మమున్ కర్మమున్ అని బలిచక్రవర్తి అడిగాడు. ఎవరిని? వామనుణ్ణి, పొట్టివాడిని. అయితే అప్పుడు దానికి ఆయన సమాధానం చెప్పాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందు నుండనేర్తు. మాకు కొంపగోడు లేదండి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను అని సాధారణ అర్థం. ఎవ్వని వాడనంచేమని చెప్పుదు నాయంత వాడనై నడవనేర్తు. నేను ఎవరి వాడిని కాదండి, నాదేదో నా ధోరణి నాది అని అతి సామాన్యంగా దిక్కు మొక్కు లేనిటువంటి అడుక్కునే పిల్లవాళ్ళు, బజార్లో పిల్లవాళ్ళు చెబుతారే అట్లాంటి మాట చెప్పారు. కానీ అందులోనే ఉపనిషదార్థాలన్నీ ఉన్నాయి. అందులో గూఢంగా ఉపనిషత్తులో ఉండేటువంటి పరమాత్మ లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు. భగవంతుడికి ఒక స్థానం అనేది ఉంది. ఆయన పేరేమిటి? వాసుదేవుడు. వాసుదేవుడు అని అంటే ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుటండ్రు వాసుదేవుడని పేరుకి అర్థం. ఆయనకి ఒక కొంప అడ్రస్ ఉంటుందండి, అదే చెప్పాడు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందు నుండనేరు.
సర్వత్ర వసామి, అన్ని చోట్ల ఉంటాను నేను. అందుకనే వాసు. వాసు అంటే వస్, ఉండుట అనేటువంటిది ఊరికే ఉండటం కాదు, దేవుడు దివ్యంగా మంచి గొప్ప లక్షణాలతో వెలుగొందుతూ భాషిస్తూ ఉండేవాడు. ఎట్లా భాషిస్తున్నాడో భగవద్గీత చెప్పింది. సూర్యుణ్ణి చూడు, సముద్రం చూడు, ఋషుల్ని చూడు, చంద్రుణ్ణి చూడు, విభూతి, తన విభూతినంతా చెప్పాడు. ఒక చోటనక ఎందు నుండి ఆ సూర్యుడు ఆయనే, ఆ చంద్రుడు ఆయనే, ఆ మహానదులు ఆయనే, పర్వతాలు ఆయనే, ఉచ్చైశ్రవం ఆయనే, ఐరావతం ఆయనే, వజ్ర ఆయుధం ఆయనే, ఇంద్రుడు ఆయనే, వాసవో వృత్ర అనే ఆ వాసవుడనే ఇంద్రుడనే పేరు కలిగిన వాడిని నేనే అని చెప్పాడు. ఇంకెందుకు అంతెందుకయ్యా, విష్టభ్యాహమిదం సర్వం ఏకాంశేన స్థితో మహతు అని ప్రకటించాడు. లోకాలన్నింటినీ కూడా ఆవరించి ఆక్రమించి ఒక్క అంశతో, ఇంకా అంశాలు చాలా ఉన్నాయి, ఉన్నవాడిని నేను. అటువంటి వాడికి ఇది నాకు నెలవని ఎట్లు చెప్పుదు. అదే పురుష సూక్తంలో అన్నమాట కూడా అదే. ఏమిటి? పాదో అస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని. అగో అటువంటి ఉపనిషత్తు పరమార్థాలన్నీ కూడా అందులో సంవలితం చేసి పైకి సాధారణంగా ఉండేట్టుగా చెప్పాడు. ఎవరు? పోతన గారు. ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు, ఒక చోటనక ఎందు నుండ నేర్తు, ఎవ్వని వాడనంచేమని పలుకుదు, నాయంత వాడనై నడవ నేర్తు, అది నేర్తునిది నేర్తునని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేర్తు. అంటే ఏమిటి? సర్వ విద్యలు ఎవరి నుంచి వచ్చినాయో ఆయన, సమస్తమైనటువంటి విద్యా స్వరూపం అంతా కూడా ఆయన స్వరూపమే. అందుకనే శంకర భగవత్పాదుల వారు చాలా చక్కగా చెప్పారు. వరులు నాకు నౌదురు, వరులకు నే కాను. అందరూ నా వాళ్లే, కానీ నేను ఎవరో ఒకరి వాడిని కాదు అని అన్నాడు. దాన్నే శంకర భగవత్పాదుల వారు చాలా చక్కగా చెప్పారు. సత్యపి భేదాపగమే నాథ తవాహం నా మామకీనస్త్వం. అయ్యా, నీకు నాకు భేదం లేదనియా. నాకు అంటే జీవుడికి, నీకు అంటే పరమాత్మకు, నీవు నేను ఒకటే. సత్యపి భేద అపగమే అద్వైతం, ద్వైత భావన అనేది తొలగిపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా నాథ తవాహం, లౌకికమైనటువంటి వ్యవహార దృష్టితో ఆలోచిస్తే నేను నీవాణ్ణయ్యా, నువ్వు నావాడివి కాదు. నేను నీవాణ్ణి, నువ్వు నావాడివి మాత్రం కాదు. నాథ తవాహం నా మామకీనస్త్వం, నీవు మాత్రం నావాడివి కాదు. ఏమిటయ్యా ఇదేదో గందరగోళంగా ఉందే తమాషాగా. నేను నీవాడిని అయితే నువ్వు నావాడివి కాకపోవడం ఏమిటి అని అంటే దాన్ని వివరించారు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో న తారంగ. సముద్రానికి సంబంధించిన తరంగం అంటారు కానీ తరంగానికి సంబంధించిన సముద్రం అంటారా ఎక్కడన్నా? సముద్రమునకు సంబంధించిన తరంగము, సముద్రంలో తరంగం ఒకటి చిన్న కణం, ఆ కణానికి సంబంధించిన సముద్రము, దీనికి తరంగానికి సంబంధించిన సముద్రము అనేటువంటిది కుదురుతుందా? అంటే అది మహావిషయము, ఇది అల్ప విషయము అని అర్థం అన్నమాట. కాబట్టి వరులకు నేవుదు, వరులు నాకుగారు వరులకు నేనవుదు అని చెప్పి చివరికి ఒక చిన్న చమత్కారమైన మాట, తమాషాగా ఉండే మాట, సిరియు తొంటిగలదు. లక్ష్మి నాకు బాగా సంపద బాగా ఉండేది, ఇప్పుడు లేదు. అంటే విష్ణువుగా విష్ణోరేష అనపాయిని అని కదా, కాబట్టి ఉంది. ఇప్పుడు బ్రహ్మచారినిగా వామనుడిగా పుట్టాడు కాబట్టి ఇంకా ఆమె కాస్త దూరంగా ఉంది అని ఉపనిషత్సారభూతమైనటువంటి మహార్థాలనంతటినీ కూడా ఆ వామనుడు ఆ బలిచక్రవర్తికి చెప్పాడు. బలిచక్రవర్తి ఒక చిన్న విషయం మనం గమనించాలి. బలిచక్రవర్తి చాలా మంచి గుణాలు కలిగినటువంటి వాడు, ఉత్తముడు, దాత, మహాదాత కదా. అటువంటి వాడిని శ్రీ విష్ణువు నిష్కారణంగా అధర్మంగా ఎందుకు తొక్కిపారేశాడు అనేటువంటి ప్రశ్న లోకంలో ఉంది. మనకేం కర్మ? ప్రహ్లాదుడే అడిగాడు, బ్రహ్మదేవుడే అడిగాడు, ఏమయ్యా ఆయన అంత గొప్పవాడు కదా, ఆయన్ని నువ్వు ఎందుకు పాడు చేశావని అడిగారు. అంటే భగవంతుడు చాలా చిత్రమైన సమాధానం చెప్పాడు. నేను పాడు చేయలేదయ్యా,
నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వస్వాన్ని లాగేసుకుంటాను అని అన్నాడు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సర్వస్వాన్ని లాగేసుకోవటం ఉద్ధరించటమా? వాళ్ళ డబ్బు దశకం, వాళ్ళ అధికారం మొదలైన వాటన్నిటిని లాగి తీసుకుపోయి పాతాళలోకంలో పడేయటం ఆయన్ని ఉద్ధరించడమా? నిజంగా ఉద్ధరించడమే. ఎందుకని? ఏం చేసినట్టు? ఆయన సర్వస్వాన్ని అపహరించడం అంటే ఆయనలో ఉండేటువంటి భయంకరమైన మహారోగం ఒకటి ఉంది దృష్టిలో మానవులందరికీ. చెప్పాను ఇది వరకు. మమ 2 అక్షరంబులు బంధంబు, 3 అక్షరంబులు మోక్షంబు అన్నారు భారతంలో. ద్వ్యక్షరం బంధ ఇత్యాహు, 3 అక్షరం బ్రహ్మ శాశ్వతం. మమ అనే 2 అక్షరములు బంధము. మమ నాది కాదు. ఆ నాది కాదు అనేటువంటి మమకారాన్ని తుంచిపారేస్తాను. మమకారాన్ని తుంచిపారేస్తే వాడు ఏమవుతాడు? భగవంతుడు అవుతాడు. బలి చక్రవర్తిని ఆ పని చేశాడనమాట. అది ఉద్ధరించడం. కాబట్టి మామూలుగా మాటలుంటాయి. ఈయన పరీక్షిన్ మహారాజు మహర్షిని గురించి కొన్ని మాటలు ఉద్గారం అంటారు. దాన్ని ఉద్గారం అంటే కక్కడం, బాగా లోపల పట్టుకోలేక కక్కిపారేయటం. ఆ కక్కిపారేశాడు. ఏమిటి బేపనాయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ, కన్నులు మూసుకుని కూర్చున్నాడు. నారంతటి వాడొస్తే మర్యాద చేయొద్దా, కాస్త మంచినీళ్ళు ఇవ్వద్దా, పండ్లు పెట్టద్దా, నేను రాజుని కదా, ఇవన్నీ ఏం చూడలేదు అని అన్నాడు. అంటే దాంట్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పరమాత్మ జ్ఞాన అనుసంధానం చేసినటువంటి వాడికి తక్కిన వాళ్ళందరూ కూడా పురుగుల కంటే హీనంగా అసలు వాళ్ళు ఉన్నారు అనేటువంటి వాళ్ళ అస్తిత్వమే పట్టదు. దాన్ని వ్యంగ్య మార్గంలో వ్యాఖ్యానం చేస్తున్నారు పరీక్షిత్ చేత. ఆయన అట్టగే ఉంటాడు. ఆయన ఎందుకుంటాడు? అతిథి దేవోభవ అనేటువంటిది సాధక దశలో ఉండేటువంటి మాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ మొదలైనటువంటి అనుశాసనాలన్నీ కూడా గురువు గారు శిష్యుడికి కాన్వకేషన్ అడ్రస్లో చెప్పి పంపిస్తున్న మాటలు. శమీకుడు ఉన్న స్థానం ఏమిటి? శమీకుడు సిద్ధ దశలో ఉన్నాడు. ఆయనకి మేం వర్తించం. ఆ సిద్ధ దశలో ఉన్నాడు అనేటువంటి దాన్ని పరీక్షిత్తు మాటల చేత కవి వ్యాస భగవానుల వారు ఏం చేస్తున్నారన్నమాట, ఇవన్నీ పట్టించుకోకపోవటానికి కారణం మీరు జాగ్రత్తగా అన్వేషించుకు చూడండి అయ్యా. ఆయన సిద్ధుడై ఉన్నాడు, తపస్సిద్ధుడై ఉన్నాడు. ఆ తపస్సిద్ధుడైనటువంటి వాడికి ఈ కండిషన్స్, ఈ మర్యాదలు ఇవన్నీ ఏమీ ఉండవు. ఎందుకనంటే ఎవరిని మర్యాద చేస్తాడు, ఎవరిని మర్యాద చేయాలి అనేటువంటి భావన కలిగినా కానీ వెంటనే కలిగేది ఏమిటి? ద్వైతం. రెండవది ఉన్నది అనేటువంటి భావన. రెండవది ఉన్నది అనే భావనే లేనటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? మరి తపస్సు ఎందుకు చేస్తున్నాడని అని అడుగుతారు. తపస్సు ఎందుకు చేస్తున్నాడు అని అంటే దానికి భాగవతంలోనే చాలా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. ఆత్మారామాశ్చమునయ నిర్గ్రంథ అప్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తిమిత్థం భూతగుణో హరి. ఆత్మారాములు యోగివరులు హరిభజనము నిష్కారణమ చేయుతుందురు. నారాయణుడు అట్టివాడు. ఎందుకండి మీరు భగవత్ ప్రార్థన చేస్తున్నారు అని అడిగితే, ఎందుకండి మీరు చదువుకున్నారు అని అడిగిన ప్రశ్న లాంటిది. చదువుకోవడం ఎందుకు? ఉద్యోగం కోసం. భగవంతుని ప్రార్థించడం ఎందుకు? దానికి ఎందుకనే ప్రశ్న లేదు. కొన్నిటికి ఎందుకు అనేటువంటి ప్రశ్న వేయకూడదు. అది ఆ సిద్ధ దశలో ఉన్నాడు ఆయన. దానిని గమనించి కూడా గమనించనట్టుగా దురుక్తులు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అని అంటే, అక్కడి నుంచి ఒక స్పందన రావాలి అతని వైపు నుంచి. తనకు తారణ ఉపాయం ఒకటి కలగాలి. మాకు చిన్న ఊరికే చాలా చాలా తక్కువ విషయం.